కర్నూలు జిల్లా మహిళా ఉద్యమ నేత టీసీ లక్ష్మమ్మ ఆశయాలను ముందుకు తీసుకువెళ్దామని సిఐటియు ఐక్య సంఘం నాయకులు తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరం 32 వార్డు ముజఫర్ నగర్ టీసీ లక్ష్మమ్మ కుట్టు శిక్షణ కేంద్రంలో టీసీ లక్ష్మమ్మ 10వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా, ఉపాధ్యక్షులు కె సుధాకరబ్బ, మహిళా సంఘం కార్యదర్శి కె లక్ష్మీబాయి మాట్లాడారు. కార్యక్రమానికి ఎస్ ఓబులమ్మ, కె దానమ్మ, ఎస్ శారదమ్మ, ఈశ్వరమ్మ, సాలమ్మ, కె కుమారి, సుభద్రమ్మ, స్వామిదేవి, నీరజ, పుష్ప, కీర్తన, ఆయుష, ఆస్మా, మౌనిక తదితరులు హాజరయ్యారు. లక్ష్మమ్మ గారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. చనిపోకముందు ఆమె జీవితం చూసుకుంటే మనకి 24 గంటలు ప్రజల కోసం, ప్రధానంగా మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి లక్ష్మమ్మ గారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అంటే నరసింహయ్య గారు నరసింహయ్య గారు వివాహమాడి, నరసింహయ్య గారు ఏమైనా ముందే కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో ఆరితేరినవాడిగా ఉండేటువంటి సమయంలో ఈమెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆయన కూడా పూర్తి సహకారం అందించింది. గార్గాపురం అలా సొంత నరసింహయ్య గారి సొంత ఊరు గార్గాపురం. గార్గాపురం పూర్వకులు వచ్చి ఆ గార్గాపురంలో ఉండేటువంటి మహిళా సమస్యలపైన, ప్రధానంగా వ్యవసాయ కార్మికులు మహిళలు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళ సమస్యలపైన పనిచేస్తూనే భర్త రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సమయంలో విరవకుండా మన కర్నూలు నగరంలో వచ్చేటువంటి సమస్యలపైన నిరంతరం పోరాటం చేసేటువంటి వ్యక్తి లక్ష్మమ్మ గారు. లక్ష్మమ్మ గారు మనకి ఇక్కడ కృష్ణనగర్లో వాళ్ళ ఇల్లు. కల్లూరు పంచాయతీగా ఉన్నప్పుడు వార్డు మెంబర్గా కూడా గెలిచారు. వార్డు మెంబర్గా గెలిచిన తర్వాత ఆ వార్డు సమస్యలే కాదు, కర్నూలు పంచాయతీలో ఉండేటువంటి అన్ని వార్డుల సమస్యలపై కూడా గెలవెత్తి మాట్లాడేటువంటి వ్యక్తి లక్ష్మమ్మ గారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద కదిలి ఈవో గారు వెంటబడి, అధికారులు వెంటబడి ఆ సమస్యని పరిష్కారం కృషి చేసేటువంటి వ్యక్తి ఆమె. అదే సందర్భంలో